వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పథకము రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వివరాల గురించి మనం ఒకసారి చూస్తే, ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన మొట్టమొదటిసారిగా ఎవరు వెలువరిచారు అంటే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ప్రకటనను మొట్టమొదటిసారి వెలువరచడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన బట్టి విక్రమార్క గారు తెలియజేసిన అంశాలు ఏంటిది అనంటే, మార్చి 17 నాడు సోమవారం రోజు నాడు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ప్రారంభం, అదేవిధంగా దరఖాస్తులు కూడా ప్రారంభించనున్నాము మార్చి 17 నుంచి అని చెప్పి బట్టి విక్రమార్క గారు తన ప్రకటనలో వెలువరచడం జరిగింది. ఎప్పటి నుంచి? మార్చి 17 నుంచి. మార్చి 17 అంటే సోమవారం రోజు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులైన మేము, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తాము. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించిన ప్రారంభ తేదీ కూడా మార్చి 17 అని చెప్పి తన అధికార ప్రకటనలో భాగంగా బట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. అయితే రాజీవ్ యువ వికాసం పథకం అంటున్నాం. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరు? ఏదైనా ఒక పథకాన్ని గురించి నేర్చుకునేటప్పుడు ఆ పథకం యొక్క ప్రారంభ తేదీ, ఎవరు ప్రారంభించిర్రు, ఎక్కడ ప్రారంభించరు, ఆ పథకంలో అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరెవరు, ఆ పథకానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలు ఏంటేంటివి, ఈ అంశాలన్నీ కూడా మనం పథకంలో భాగంగా నేర్చుకోవాలి. ఈ పథకాన్ని ప్రారంభించింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? మార్చి 17 సోమవారం రోజు నాడు. ఇదే రోజు నుంచి అప్లికేషన్స్, దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులు ఎవరు అనంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత కోసము, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువకులందరి కోసము స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో భాగంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకురావడం జరిగింది. లబ్ధిదారులు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతులందరూ కలిసి లబ్ధిదారులుగా పేర్కొనడం జరిగింది. ఏ పథకంలో భాగంగా? రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా. దేనికోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చిర్రు? స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసము. ఏ లబ్ధిదారుల స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసము? తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధిని కల్పించే ఉద్దేశం కోసము, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసము, వారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశం కోసము తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం పథకము. ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల లోపు, అనగా 3 లక్షల లోపు సబ్సిడీతో కూడిన రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువకులందరి కోసము 3 లక్షల లోపు సబ్సిడీతో కూడిన రుణాలను అందజేసి ఆ రుణాల ద్వారా వారికి స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా తోడ్పాటును అందించే కోసమే తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం పథకము. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క గారు. అయితే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ కానీ విధి విధానాలపైన సమీక్ష నిర్వహించింది ఎవరెవరు అనంటే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు బట్టి విక్రమార్క గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మను, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్టీ కార్పొరేషన్ చైర్మను, తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్ చైర్మను, అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లతోటి ఒక సమీక్ష నిర్వహించారు. ఎవరు?
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు మరియు కార్పొరేషన్ చైర్మన్లు ఎవరెవరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లతో ఒక సమీక్ష నిర్వహించారు. దేని గురించి? రాజీవ్ యువ వికాసం పథకం యొక్క అమలు ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, దీనిలో లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలి, ఈ పథకంలో భాగంగా గైడ్లైన్స్ ఏ విధంగా ఉండాలి, వీటికి సంబంధించిన విధి విధానాలపైన సమీక్ష నిర్వహించిన ఇద్దరు మంత్రులు మరియు 4 కార్పొరేషన్ల చైర్మన్ల ఆధ్వర్యంలోని ఒక సమీక్ష నిర్వహించి సమీక్ష అనంతరమే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు. అయితే భట్టి విక్రమార్క గారు పేర్కొన్న ప్రకటనలో భాగంగా ఇంకొక ప్రకటన ఏంటిది అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి భారీ స్థాయిలో యువతకు స్వయం ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో మేము రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకురానున్నామని చెప్పి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనలో భాగంగా మొత్తంగా మనకు తెలిసిన అంశం ఏంటిది? కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఏ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆ కార్పొరేషన్ లబ్ధిదారులను గుర్తించి వారికి రాజీవ్ యువ వికాసంలో భాగంగా 3 లక్షల లోపు రుణాలు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ యువత లబ్ధిదారులందరినీ గుర్తించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వారికి 3 లక్షల లోపు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దీనితోటి సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ లబ్ధిదారుడు ఎవరైనా ఉంటే ఆ ఎస్టీ లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఎవరు ఇనిషియేటివ్ తీసుకుంటారు? ఎస్టీ కార్పొరేషన్. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలో ఉన్న యువకులందరూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి 3 లక్షల లోపు రుణ సౌకర్యం, సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం, రుణాలు అందించడం జరుగుతుంది. దేని ఆధ్వర్యంలో? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా. బీసీ లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా, మైనారిటీ లబ్ధిదారులకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా, మైనారిటీ లబ్ధిదారులకు ఇక్కడ నుంచి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన యువ వికాసం పథకంలో భాగంగా మొత్తంగా తెలంగాణలో ఉన్న 5 లక్షల మంది యువకులందరికీ కూడా ఈ పథకంలో భాగంగా మేము 3 లక్షల లోపు రుణాలను ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీతో కూడిన రుణాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా పేర్కొన్నారు. మొత్తంగా ఎంతమందికి? 5 లక్షల మందికి. ఈ 5 లక్షల మందికి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు 6,000 కోట్లకు పైగా నిధులను మేము జమ చేయనున్నాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. ఎంతమందికి? తెలంగాణలో ఉన్న యువకులందరికీ 5 లక్షల మందికి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు, స్వయం ఉపాధిని కల్పించేందుకు మొత్తంగా మేము 6,000 కోట్లకు పైగా నిధులను మేము జమ చేయనున్నామని చెప్పి పేర్కొనడం జరిగింది. 5 లక్షల మందికి అని మాట్లాడుతున్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏ విధంగానంటే, ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నది. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతమందికి లబ్ధిదారులు అని అంటే 5,000 మంది లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5,000 మంది లబ్ధిదారులను గుర్తించి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5 నుండి 6 లేదా 8 మండలాలు ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే యావరేజ్గా ఒక ప్రతి మండలం నుంచి ఎంతమంది లబ్ధిదారులను గుర్తిస్తారు? 700 నుంచి 1000 మంది లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఎంతమంది? యావరేజ్గా ఒక 700 నుంచి 1000 మంది లబ్ధిదారులను ఈ పథకంలో భాగంగా గుర్తించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా 5,000 మందిని గుర్తించడం జరుగుతుంది. 5,000 మంది లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా 3 లక్షల లోపు సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అంటే తెలంగాణలో ఉన్న మొత్తం రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో, అన్ని మండలాలలో లబ్ధిదారులను గుర్తించి ఈ పథకంలో భాగస్వామ్యాలను చేసి వారికి స్వయం ఉపాధిని కల్పించేందుకే తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాస పథకము. ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా మొత్తం ఎంతమందికి? 5 లక్షల మందికి అంటున్నాం. ఎంతమందికి? 5 లక్షల మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించడం కోసము మొత్తంగా 6,000 కోట్లకు పైగా
నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది కదా. దీనిలో ఒక్కొక్క కార్పొరేషన్ ద్వారా, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి ఆ లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం యొక్క ముఖ్య ఉద్దేశమే స్వయం ఉపాధి పథకము అంటున్నాం. ఈ స్వయం ఉపాధి పథకము అని అంటే ఇప్పుడు బీసీ అభ్యర్థి ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఏ అనే ఒక వ్యక్తిని బీసీ కార్పొరేషన్లో లబ్ధిదారుడిగా గుర్తించి ఇతనికి 3 లక్షల లోపు రుణము ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఇతనికి 3 లక్షల లోపు రుణం వచ్చిన తర్వాత 3 లక్షల వరకు ఇతనికి రుణం వచ్చింది. ఇతను ఏం చేయాలి? ప్రభుత్వము రుణం కల్పించడమే ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. కానీ ఇతను ఏం చేయాలి? ఈ 3 లక్షల రూపాయలతోటి ఏదైనా స్వయం ఉపాధిని సృష్టించుకోవాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కల్పించుకోవాలి. ఈ ఏ అనే వ్యక్తి ఏం చేయాలంటే ఆన్లైన్ సెంటర్ లాంటిది. ఆన్లైన్ సెంటర్ అంటే ఇంటర్నెట్ షాప్ పెట్టుకున్నాడు అనుకో. ఈ ఇంటర్నెట్ షాప్ పెట్టుకోవడం కోసము అయ్యే పెట్టుబడిలో ప్రభుత్వము తోడ్పాటును అందిస్తుంది. ఏ విధంగా? 3 లక్షల లోపు రుణం అందిస్తే ఈ 3 లక్షల రూపాయలతో ఇతను ఇంటర్నెట్ షాప్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇంటర్నెట్ షాప్ పెట్టుకోవాలనే ఆలోచన ఎవరిది? ఇతనిది మాత్రమే. అనగా స్వయంగా ఆలోచించి అతను పెట్టుకుంటాడు కాబట్టి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి. ఈ స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకోసము, స్వయం ఉపాధిని కల్పించేందుకోసం ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం పథకము. ఈ పథకంలో లబ్ధిదారులను ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల ఆధ్వర్యంలో ఉన్న అధికారులు గుర్తిస్తారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో అధికారులు ఉంటారు కదా. ఈ కార్పొరేషన్లో ఉన్న అధికారులు లబ్ధిదారుల యొక్క దరఖాస్తు ఫారాలను పరిశీలించి ఎవరు లబ్ధిదారుడు, ఎవరికి పథకానికి అర్హులో గుర్తించి అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది. సేమ్ అదే ప్రొసీజర్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో, ఎస్టీ కార్పొరేషన్లో ఉన్న అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించి ఆ దరఖాస్తుల యొక్క అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి వీరికి ఎస్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే 3 లక్షల వరకు, 3 లక్షల లోపు సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం కల్పించే లబ్ధిదారులను గుర్తించి ఎస్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే వీరికి సబ్సిడీతో కూడిన రుణం అందించడం జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్ బీసీ కార్పొరేషన్లో కూడా, అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్లో కూడా లబ్ధిదారులను గుర్తించి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ పథకంలో భాగంగా? రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా. అయితే మొత్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మొత్తంగా ఉన్న ఈ 4 కమ్యూనిటీలలో బీసీ లబ్ధిదారులు అత్యధికంగా ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పి కూడా పేర్కొన్నారు. ఎవరికి? బీసీలలో అత్యధిక మందికి స్వయం ఉపాధిని కల్పించే ఉద్దేశంతో, అనగా బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మొదటి సంవత్సరంలో ఈ పథకంలో భాగంగా మొదటి సంవత్సరంలో, అనగా ఈ పథకం ప్రారంభం యొక్క మొదటి సంవత్సరంలో మొత్తంగా 1.5 లక్షల మందికి 1.5 లక్షల మందికి స్వయం ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలను ప్రస్తుత బడ్జెట్లో కూడా మేము పేర్కొంటున్నామని చెప్పి కూడా పేర్కొన్నారు. ఏ విధంగా? ఈ రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా మొదటి సంవత్సరంలో 1.5 లక్షల మందికి స్వయం ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో 2,000 కోట్ల రూపాయలను కూడా మేము బడ్జెట్లో పొందుపరుస్తున్నామని చెప్పి కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు. ఈ పథకానికి సంబంధించి 3 లక్షల లోపు రుణాలు అంటున్నాము. ఈ 3 లక్షల లోపు రుణాలను ఏ విధంగా ఇస్తారంటే 3 కేటగిరీల ఆధారంగా, 3 విభాగాల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 కేటగిరీల ఆధారంగా చూస్తే మొదటి విడతలో 1,00,000 రూపాయల రుణం. ఈ 1,00,000 రూపాయల రుణానికి ప్రభుత్వం 80% సబ్సిడీ కల్పిస్తుంది. 80% సబ్సిడీ అనగా 80,000 రూపాయల సబ్సిడీ ప్రభుత్వమే ఇస్తుంది. రెండవ విడతలో 1,00,000 నుండి 2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తుంది. సబ్సిడీతో కూడిన రుణాలు ఇవి, అది గుర్తుంచుకోవాలి. సబ్సిడీ ఎంత ఇస్తుంది ప్రభుత్వము? 70%, అనగా 70,000 రూపాయల సబ్సిడీ కల్పిస్తుంది. మూడవ విడతలో, మూడవ విభాగంలో భాగంగా 2 లక్షల నుండి 3 లక్షల లోపు రుణం, సబ్సిడీతో కూడిన రుణం అందించడం జరుగుతుంది. ఈ మూడవ విడతలో సబ్సిడీ ప్రభుత్వం ఎంత ఇస్తుంది అంటే
60% సబ్సిడీ ఇస్తుంది. 60% అంటే 60,000 రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ కల్పిస్తుంది. అనగా మొత్తంగా 3 లక్షల లోపు రుణము. ఎంత? 3 లక్షల లోపు రుణము అంటున్నాం కదా. ఈ రుణ సదుపాయం ఏ విధంగా? సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం అంటున్నాం. ఈ సబ్సిడీ ప్రభుత్వం ఎంత కల్పిస్తుంది? 80,000 రూపాయలు, 70,000 రూపాయలు, 60,000 రూపాయలు. ఇందులో 20,000 రూపాయలు మొదటి విడతలో భాగంగా లబ్ధిదారుడు తీసుకున్న 1,00,000 రూపాయలలో 20,000 రూపాయలు తిరిగి చెల్లించాలి. రెండవ విడతలో భాగంగా వచ్చిన 1,00,000 రూపాయలలో 30,000 రూపాయలు తిరిగి చెల్లించాలి. అదేవిధంగా మూడవ విడతలో భాగంగా అతనికి సబ్సిడీ పోగా, సబ్సిడీ అమౌంట్ మినహా అతను ఎంత చెల్లించాలి? 40,000 రూపాయలు తిరిగి చెల్లించాలి. మొత్తంగా ఎంత? 40,000, 30,000, 70,000, 20,000, 90,000. 90,000 రూపాయలను తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో యువతి యువకులు వారికి 3 లక్షల లోపు రుణ సదుపాయము, 3 లక్షల లోపు వీరు రుణం తీసుకొని ఉంటే వాళ్ళు తిరిగి చెల్లించాల్సిన అమౌంట్ ఎంత? 90,000 రూపాయలే. మిగిలిన 2,10,000 రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో లబ్ధిదారులకు అనగా అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి కూడా సబ్సిడీ రూపంలో 2,10,000 రూపాయలు 3 విడతల్లో భాగంగా అందించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఉన్న ముఖ్యాంశాలు మళ్ళీ ఒకసారి చూస్తే, పథక ప్రారంభం ఎప్పుడు? మార్చి 17 నాడు. మార్చి 17 నుంచి కట్ ఆఫ్ డేట్ ఎప్పటి వరకు పెట్టిరు? మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్ డేట్. ఏప్రిల్ 5 వరకు ఈ కట్ ఆఫ్ డేట్లో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్స్ని ఆయా కార్పొరేషన్ చైర్మన్ల ఆధ్వర్యంలోని అధికారులు లబ్ధిదారులను గుర్తించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో అర్హత కలిగిన లబ్ధిదారునికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారికి రుణం కల్పించడం జరుగుతుంది. సబ్సిడీతో కూడిన లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ ఏ విధంగా ఉంటుందంటే 80%, 70%, 60% ఉంటుంది. మొత్తంగా రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా 5 లక్షల మందికి స్వయం ఉపాధిని కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5,000 మందికి స్వయం ఉపాధిని కల్పించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. యావరేజ్గా ప్రతి మండలానికి 700 నుంచి 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పథకంలో భాగస్వామ్యాలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎవరు ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, కొంతమంది మంత్రుల సహాయంతో ఈ పథకాన్ని ప్రారంభించి పథకం యొక్క ప్రారంభ తేదీ నాడే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు? మార్చి 17 సోమవారం రోజున. కట్ ఆఫ్ డేట్ ఏప్రిల్ 5 వరకు కూడా ఉంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ అంశాలు చూసుకోవాలి. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లతోటి సమీక్ష నిర్వహించింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలోని సమీక్ష నిర్వహించి ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్, అమలు విధానం ఏ విధంగా ఉండాలని చెప్పి ఆయా కార్పొరేషన్ల యొక్క చైర్మన్లతోటి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలలో ఎక్కువ మంది లబ్ధిదారులు, బీసీలలో ఎక్కువ మంది లబ్ధిదారులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మొదటి సంవత్సరంలో ఎంతమంది లబ్ధిదారులను గుర్తిస్తున్నారు? 1.5 లక్షల మందికి స్వయం ఉపాధిని కల్పించడం కోసం 2,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కూడా పేర్కొనే అవకాశం ఉందని చెప్పి తన ప్రకటనలో పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు. మరియు ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ విధానం ఏ విధంగా, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటిది, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, ఏ అర్హత కలిగి ఉన్నవారు ఈ పథకాన్ని అప్లై చేయొచ్చు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనము తర్వాత వీడియోలో మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం ఎప్పుడు, దీనిలో ఎన్ని లక్షల మందికి అర్హత, ఏ విడతల్లో లోన్ ఇవ్వడం జరుగుతుంది, మొదటి విడతలో ఎంత, రెండో విడతలో ఎంత, మూడో విడతలో ఎంత, సబ్సిడీ ఎంత, ఈ అవకాశాలు చూడాలి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి అంశము కాంపిటేటివ్కి సంబంధించిన అంశాలు. కాంపిటేటివ్లో భాగంగా గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణలో నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది
అవగాహన కోసం మాత్రమే తర్వాత వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వారందరి కోసం ప్రస్తుత వీడియో దీనిలో ఉన్న యువ వికాసం పథకానికి సంబంధించిన అంశాలు, అప్లికేషన్ ప్రొసీజరు, అప్లికేషన్ విధానము, ఎవరు అర్హత కలిగి ఉన్నారు, గైడ్లైన్స్ ఏంటిది, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటిది, వీటికి సంబంధించిన అంశాలు ఏంటంటే ఈ పథకంలో భాగంగా అవగాహన కోసమే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రొసీజర్ గురించి మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.